బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనపై చర్చకి సిద్ధమని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. ఈ రెండేళ్లలో కాంగ్రెస్ చేసిన సంక్షేమం అభివృద్ధిపై చర్చిద్దామని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన విధ్వంసాన్ని రేవంత్ సర్కార్ సరి చేస్తోందన్న మహేష్ గౌడ్ కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు వృధా చేసిందని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని బీఆర్ఎస్ పట్టించుకోలేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో తట్టడి మట్టి తీసామా లేదా అనేది అసెంబ్లీ వేదికగా చర్చిద్దామని మహేష్ గౌడ్ సవాల్ విసిరారు. నీళ్ల విషయంలో ఎవరి తప్పిదాలో అసెంబ్లీలో చర్చిద్దామన్నారు. అసెంబ్లీ సాక్షిగా అన్ని చర్చించామన్న టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుంది సంబంధించి మనతో మాట్లాడడానికి పీసీసీ చీఫ్ ఉన్నారు. పీసీసీ చీఫ్ గారు, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష నేత కేసీఆర్ దీనికి సంబంధించి మిమ్మల్ని తోలు తీస్తానని కామెంట్ చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? రేపటి నుంచి మీ వ్యూహం ఎలా ఉండదు? కనీసం 2 ఏళ్ల తర్వాత అసెంబ్లీకి వస్తా ఉన్నాడు, సంతోషం. ప్రతిపక్ష నాయకుడికి ఆ హోదా ఇచ్చింది ఫామ్ హౌస్లో పడుకోవడానికి కాదు, అసెంబ్లీలో ఉండి ప్రజా సమస్యలు స్పందించడానికి. ఇప్పటికైనా వస్తూ ఉన్నారు. వారంటే మాకు గౌరవం. వారు అసెంబ్లీకి రావాలి, ప్రజాక్షేత్రంలో ఉండాలి. మేము చెప్పే కార్యక్రమాలు మీరు 2 ఏళ్లుగా చేసిన కార్యక్రమాలు వారు కూడా తెలుసుకోవాలి. మీరు 10 ఏళ్లుగా చేసినటువంటి కార్యక్రమాలు, ఇవాళ మేము 2 ఏళ్ళు చేసిన కార్యక్రమాలు బేరు చేసుకుందాం. ఇవాళ 2 ఏళ్లుగా మేము ఇస్తున్న అభివృద్ధి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరుగుతున్నటువంటి సంక్షేమం, వీటన్నిటి మీద చాలా సందర్భాలు చెప్పిన ఎక్కడెక్కడ మేము డిబేట్ చేయడానికి సిద్ధం. మీరేమో ప్రజాప్రభుత్వం అంటున్నారు, ప్రజలకు సంక్షేమం అందించాలంటారు. కానీ కేసీఆర్ మాత్రం సర్వభ్రష్ట ప్రభుత్వం, తట్టడి మట్టి కూడా తీయలేకపోతుంది ఈ ప్రభుత్వం అంటున్నారు. కాళేశ్వరం పేరిట లక్షల కోట్లు వృధా చేశారు. పాలమూరు సైడ్ ప్రాజెక్టు పట్టించుకోలే, పనికిరాని ప్రాజెక్టు మీద డబ్బులు పెట్టారు. అది కాదు, ఇలా ప్రజలకు అవసరం ఉన్నటువంటి కార్యక్రమాలు చేయాలి, ప్రజా ఆమోదమైనటువంటి కార్యక్రమాలు ఇవ్వాలి, ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమం ఇవ్వాలి. ఇలా మేము ఇచ్చాం, రేషన్ కార్డులు ఇచ్చాం, ఇందిరా మిల్లు ఇస్తా ఉన్నాం, సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, ఉచితంగా బస్ ప్రయాణం ఇచ్చాం. మీరేమిచ్చారు 10 ఏళ్లలో? ప్రజలకు అర్థమవుతా ఉంది. అందుకే అసెంబ్లీ సాక్షిగా అన్ని చర్చించుకుందాం. నీళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. చంద్రబాబు మెప్పు కోసము నీళ్ళనన్నింటినీ ఏపీకి వదిలేస్తుందని తప్పు మాట్లాడుతున్న. నీళ్ల విషయంలో 10 ఏళ్లుగా జరిగిన తప్పిదాన్ని మా ప్రభుత్వం సరిచేస్తూ ఉంది. 10 ఏళ్లుగా జరిగినట్టు విధ్వంసాన్ని సరి చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అది ప్రజలకు కూడా అర్థమైంది, ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ వెనక్కి పంపిస్తే కూడా ఇప్పటి వరకు చడి చప్పుడు లేకుండా వినకుండా ఉంది ప్రభుత్వం అని. మీరు 10 ఏళ్ళు ఏం చేశారు? నిన్న మొన్న ప్రారంభమైనటువంటి ప్రాజెక్టులు కావు, 10 ఏళ్ల క్రితమే రూపకల్పన జరిగిన ప్రాజెక్టులు. మీరు 10 ఏళ్ళుగా దాని గురించి ఎందుకు పట్టించుకోలే? ఎందుకు మీ ధ్యాస అంతా కూడా కాళేశ్వరం మీద పోయింది? ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా అడగలే? దీనిలో మర్మమైంది. ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ సాక్షిగా అన్ని కూడా అంటే కడతాం. మొత్తం ఎన్ని రోజులు సభా సమావేశాలు నిర్వహించే అవకాశం స్పీకర్ గారు నిర్ణయిస్తారు. ఓకే, రైట్. మొత్తం మీద అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించి నీళ్ల విషయంలో జరిగిన తప్పిదాలకు సంబంధించి గత 10 ఏళ్లలో ఏం జరిగింది, ఏం చేయబోతున్నారు, అదేవిధంగా ప్రభుత్వం ఈ 2 ఏళ్ల కాలంలో చేసిన అంశాలన్నింటినీ కూడా ఖచ్చితంగా చర్చకు పెడదాం, చర్చలో అన్ని అంశాలను డిస్కస్ చేద్దామని చెప్పేసి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. గౌస్తో ప్రతాప్, NTV, హైదరాబాద్.